చందమామ కథ. అత్యాశ. ఒకానొక దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు. వాడు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి అడుక్కు తింటూ ఉండేవాడు. పొలాలలో పనులు జరిగే రోజుల్లో కూలి జనం తాము తినే దాంట్లోనే వాడికింత ఇచ్చేవారు. కానీ ఆ తర్వాత వాడికేమీ దొరికేది కాదు. ఇళ్లకు పోయి అడుక్కున్నా కుక్కలు మీద పడేవే తప్ప అట్టే ప్రయోజనం ఉండేది కాదు. అటువంటప్పుడు వాడు రోజుల తరబడి తిండికి మాడేవాడు. ఒక ఏడు ఆ బిచ్చగాడికి ఇదే గతి పట్టింది. 2 రోజుల పాటు తిండి లేని స్థితిలో వాడు ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఒక ముసలివాడు ఎదురుపడి, పాపం డొక్క అంటుకుపోయినట్టుంది, ఇందా ఈ శనగ గింజ తీసుకో అంటూ బిచ్చగాడి చేతిలో ఒక శనగ గింజ పెట్టాడు. దీంతో కడుపు నిండుతుందా బాబూ అన్నాడు బిచ్చగాడు. దీన్ని తినేస్తే నీకేం లాభం? ఇది నీ వద్ద ఉన్నదంటే ఎవరు పడితే వారు నీకు ఆతిథ్యం ఇస్తారు. అప్పుడు నువ్వు తిండికి మాడవలసిన అవసరం ఉండదు అన్నాడు ముసలివాడు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళారు. చీకటి పడే వేళకు బిచ్చగాడు పక్క గ్రామం చేరుకుని ఒక ఇంటి ముందు నిలబడి, కాస్త అన్నం పడేయించండి నాయనా అని కేక పెట్టాడు. వెంటనే ఇంటి యజమాని బయటకు వచ్చి బిచ్చగాడిని చూసి తమ గ్రామం వాడు కాడని తెలుసుకుని లోపలికి పిలుచుకు వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు. ఇవాళ రాత్రికి నువ్వు మా ఇంటి పంచలోనే పడుకోవచ్చు. ఈ చీకట్లో ఇప్పుడు ఎక్కడికి పోతావు అన్నాడు ఇంటి యజమాని బిచ్చగాడితో. బిచ్చగాడికి పరమానందమైంది. వాణ్ణి ఎవరూ కూడా ఎన్నడూ ఇంత ఆదరంతో చూడలేదు. ఇదంతా శనగగింజ ప్రభావమే అయి ఉండాలని వాడు అనుకున్నాడు. ఆ శనగగింజను భద్రంగా తన తలకు దగ్గరగా ఉంచి ఆ రాత్రి వాడు ఇంటి పంచలో పడుకొని సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారుజామున ఇంటి వాళ్ళ కోడి బిచ్చగాడు పడుకొని ఉన్న చోటికి వచ్చింది. అది చేసిన చప్పుడుకు బిచ్చగాడు నిద్రలేచాడు. అంతలోనే ఆ కోడి కాస్త శనగగింజను ముక్కులో పట్టుకొని మరుక్షణంలోనే మింగేసింది. అయ్యో నా శనగగింజ కోడి మింగేసింది అని బిచ్చగాడు గట్టిగా శోకాలు పెట్టసాగాడు. ఇంటి యజమాని ఆ కేకలు విని వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని, ఒక్క శనగగింజ కోసం ఇంత విచారించాలా? సోలెడు గింజలు ఇస్తాను పట్టుకుపో అన్నాడు. నాకు సోలెడు శనగలు అక్కర్లేదు, నా గింజే కావాలి. అది అదృష్టం గల గింజ, దాన్ని నాకు ఒక సిద్ధుడు ఇచ్చాడు అన్నాడు బిచ్చగాడు. అలా అయితే నేనేం చేసేది? ఆ శనగగింజ కోడి పొట్టలో ఉన్నది కదా, అందుచేత ఆ కోడిని ఇస్తాను, తీసుకుపో అన్నాడు ఇంటి యజమాని. కోడిని బస్తీలో అమ్మితే 4 డబ్బులు వస్తాయన్న ఆశతో బిచ్చగాడు కోడిని తీసుకుని ఆ గ్రామం నుంచి బయలుదేరాడు. అతను ఆ రోజు బస్తీ చేరుకోలేకపోయాడు. అందుచేత ఆ రాత్రికి ఒక ఆసామిని ఆతిథ్యం అడిగాడు. ఆసామి సంతోషంగా సమ్మతించాడు. బిచ్చగాడు ఆ రాత్రి మళ్ళీ సుఖంగా భోజనం చేసి తన కోడిని పక్కనే పెట్టుకొని పడుకున్నాడు. వాడికి కాస్త కునుకు పట్టగానే వాడి కోడి దొడ్లోకి వెళ్ళి ఇంటి వాళ్ళ కోళ్లతో జగడం పెట్టుకున్నది. అవి అన్నీ ఏకమై బిచ్చగాడి కోడిని పొడిచి తరమసాగాయి. వాటి నుండి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో బిచ్చగాడి కోడి ఒక పెయ్యదూడ కాళ్ళ సందున దూరి దాని కాలి కింద పడి చచ్చిపోయింది. అయ్యో నా కోడి, నా బంగారు కోడి అని బిచ్చగాడు ఆవేశంగా అరవసాగాడు. వాడికి ఆతిథ్యం ఇచ్చిన ఆసామి 2 కోళ్ళని ఇస్తానన్నా వినక బిచ్చగాడు పెయ్యదూడనిమ్మన్నాడు. ఆసామి ఒప్పుకొని పెయ్యదూడని ఇచ్చేశాడు. దాన్ని పలుపుతో కట్టి తన వెంట పెట్టుకొని బిచ్చగాడు బస్తీకి బయలుదేరాడు. వాడు బస్తీలో అడుగు పెట్టే లోపలనే పొద్దూకిపోయింది. అందుచేత ఊరి బయట ఉన్న ఒక పెద్ద లోగిలి చూసుకుని బిచ్చగాడు ధైర్యంగా లోపలికి ప్రవేశించి గృహస్థుతో, అయ్యా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. ఈ బస్తీలో ఎరిగిన వారెవరూ లేరు. ఈ రాత్రికి మీ ఇంట బస చేయనిస్తారా అని అడిగాడు. గృహస్థు సమ్మతించాడు. ఆ రోజు ఆ గృహస్థు ఇంట ఏదో అకర జరిగింది. అందుచేత చాలామంది బంధువులు వచ్చి ఉన్నారు. ఆ రాత్రి పెద్ద ఎత్తున విందు చేశారు. బిచ్చగాడు 4గురితో పాటు సుష్టిగా భోజనం చేశాడు. ఈ హడావుడిలో ఆ రాత్రి పెయ్యదూడకు మేత వేసే మాట ఎవరికి జ్ఞాపకం లేకపోయింది. ఒక రాత్రి వేళ ఆ పెయ్యదూడ పలుపు తెంచుకొని ఇంటివారి గుర్రం ఉండే చోటికి వెళ్ళి గడ్డి తినసాగింది. ఆ గుర్రం కాస్త పెయ్యదూడను తన వెనుక కాళ్ళతో బలంగా తన్నింది. గిలగిలా కొట్టుకొని పెయ్యదూడ చచ్చింది. మర్నాడు బిచ్చగాడు గృహస్థుతో పోట్లాట పెట్టుకున్నాడు. గృహస్థు సౌమ్యుడు. ఇంటికి వచ్చి ఉన్న బంధువుల మధ్య
ఎవరో పరాయి వాడితో పేచీ పడి పోట్లాడటం ఇష్టం లేక ఆయన బిచ్చగాడికి తన గుర్రాన్ని ఇచ్చాడు. బిచ్చగాడు ఆ గుర్రాన్ని ఎక్కి సవారీ అయి దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు. దారిలో వాడు, ఇక నా అదృష్టం తిరిగిపోయింది, ముసలివాడిచ్చిన శనగగింజ మహా గొప్పది, ఇలా గుర్రాలు గాడిదలు సంపాదించటం కాదు, ఈసారి మంచి ఇల్లు చక్కని పెళ్ళాము ఇంత ఆస్తి వచ్చేటట్టు చూసుకోవాలి, ఈ సంసారం ఇంతటితో కట్టిపెట్టి ఒకచోట స్థిరపడిపోవాలి అనుకున్నాడు. ఆ సాయంకాలానికి వాడు నగరం ప్రవేశించాడు. వీధి వెంబడిపోతూ ఉండగా ఒక పెద్ద సత్రము, ఆ సత్రం వాకిట ఒక అందమైన పిల్ల వాడి కంటపడ్డారు. ఆ పిల్లను చూడగానే వాడికి అలాంటి భార్య ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుచేత వాడు గుర్రం దిగి సత్రంలోకి వెళ్ళి అక్కడి గుమాస్తాను బస కావాలని అడిగాడు. గుమాస్తా బిచ్చగాడికి ఒక గది చూపించాడు. బిచ్చగాడు చూసిన అమ్మాయి ఆ గుమాస్తా కూతురే. ఆమె తప్ప గుమాస్తాకు మరొక సంతానం లేదు. ఆమెను తాను పెళ్లి చేసుకుంటే తాను కూడా ఆ సత్రంలోనే ఉండిపోవచ్చు. ఈ విధంగా తనకు ఇల్లు వాకిలి భార్య భోజన సౌకర్యము అన్నీ అమరుతాయి. అందుచేత బిచ్చగాడు సత్రం గదిలో ప్రవేశిస్తూ గుమాస్తాతో, అయ్యా, నా గుర్రానికి నీరు పెట్టడము దానా వేయటము మొదలైనవి శ్రద్ధగా చూడండి, అది చాలా విలువైన గుర్రం, మామూలు గుర్రాల లాంటిది కాదు అన్నాడు. ఆ గుర్రం గురించి దాని యజమాని అంతగా చెప్పాడు కదా అని దాన్ని నీళ్ల తొట్టె దగ్గరికి గుమాస్తా స్వయంగా తీసుకువెళ్ళాడు. అది నీరు తాగినంతసేపు తాగి గుమాస్తా ఏమరుపాటున ఉన్న సమయంలో చీకటిలో బయటికి పరిగెత్తిపోయింది. గుమాస్తా బిచ్చగాడి వద్దకు వచ్చి జరిగిన సంగతి చెప్పాడు. బిచ్చగాడు తోక తొక్కిన తాచులాగా లేచి, నేను ముందే చెప్పలేదా, అంత పొగరా, ఆ గుర్రం విలువ నీకేం తెలుసు, దానికోసం నేను నాకున్నదంతా త్యాగం చేశాను, నా గుర్రాన్ని నాకు ఇప్పుడే తెచ్చిపెట్టు, నేను తెల్లవారుతూనే బయలుదేరి పెద్ద రాజకార్యం మీద వెళ్ళవలసి ఉన్నది అని కేకలు పెట్టాడు. తెల్లవారనివ్వండి, నేను ఎంత శ్రమపడి అయినా తమ గుర్రాన్ని వెతికి ఇప్పిస్తాను అని గుమాస్తా ప్రాధేయపడ్డాడు. నీ కూతురు కనపడకుండా పోతే తెల్లవారేదాకా ఆగుతావా, నాకు నా గుర్రం అంతకంటే 1,00,000 రేట్లు ఎక్కువ అన్నాడు బిచ్చగాడు కోపంగా. అయితే ఈ నడిరాత్రి నన్నేం చేయమంటారు అన్నాడు గుమాస్తా చాలా చిరాకు పడుతూ. నా గుర్రాన్ని పోగొట్టావు గనుక నీ కూతుర్నియ్యి అన్నాడు బిచ్చగాడు. గుమాస్తాకు కోపం వచ్చింది. ఇద్దరూ ఘర్షణ పడసాగారు. సత్రం గుమాస్తా భార్య వచ్చి తన భర్తతో, తప్పంతా మీదే, మీరూరుకోండి, అమ్మాయి ఇష్టపెడితే అలాగే ఇద్దాం, ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు కదా, కావాలంటే మటుకు మనకింతకన్నా మంచి అల్లుడు దొరుకుతాడా, నేను వెళ్ళి అమ్మాయి ఇష్టం కనుక్కొని వస్తాను, ఈలోపుగా మీరు మాట్లాడుకోండి అన్నది. బిచ్చగాడు తన అదృష్టం పండిందనుకున్నాడు. మరి కాసేపటికల్లా గుమాస్తా భార్య హడావిడిగా తిరిగి వచ్చి, అయ్యా, అమ్మాయి మిమ్మల్ని పెళ్లాడటానికి సుతరాము ఒప్పుకోలేదు, అందుచేత దాన్ని ఒక గోతంలో వేసి కట్టిపెట్టాను, మీరు ఆ గోతం తీసుకొని ఇప్పుడే బయలుదేరి వెళ్ళండి, ఈ రాత్రి చీకట్లో మీరు ఎటు వెళ్ళారో దానికి తెలియదు గనుక తెల్లవారి గోతం నుంచి బయటికి తీస్తే ఇంటికి పారిపోయి రాలేదు, అప్పుడు మీరు నయానో భయానో దాన్ని పెళ్లికి ఒప్పింతురు గాని అన్నది. ఇలా జరుగుతుందని బిచ్చగాడు అనుకోలేదు. అయినా గుమాస్తా భార్య చెప్పిన సలహా బాగానే ఉన్నట్టు వాడికి తోచింది. మొదలు తాను ఆ పిల్లను పెళ్లాడితే తర్వాత ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చి ఇక్కడే కాపురం పెట్టవచ్చు. అందుచేత వాడు గోతాన్ని భుజాన ఎత్తుకొని ఆ నిశిరాత్రి వేళ బయలుదేరాడు. గోతం ఎక్కువ బరువుగా లేదు గాని లోపల ఉన్న మనిషి తన్నుకుంటూ ఉండటం చేత ఎత్తుకొని మోయటం బహుప్రయాస అయింది. దానికి తోడు కన్ను పొడుచుకున్న కనపడని చీకటిలో తెలియని దారిన నడవవలసి వచ్చింది. అట్లాగే బిచ్చగాడు ఆ గోతాన్ని చూస్తూ మధ్య మధ్య దింపుతూ తెల్లవార్లు నడిచి తెల్లవారేసరికి ఒక అడవి మధ్యకు చేరాడు. అక్కడ వాడు గోతాన్ని దింపి ఎంతో ఆశగా గోతం మూతి విప్పాడు. ఆ గోతంలో నుంచి ఒక పెద్ద కుక్క పైకి దూకి అతని ముక్కు కాస్త కొరికి శరవేగంతో ఎటో వెళ్ళిపోయింది. శనగగింజ తెచ్చిన అదృష్టం అంతటితో అయిపోయింది. తెగిపోయిన తన ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టుకుని బిచ్చగాడు మళ్ళీ గ్రామాల వెంట తిండి అడుక్కుంటూ జీవయాత్ర సాగించాడు. కథ సమాప్తం.